సో మనం ప్రొసీజర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రొసీజర్స్ అయిపోయింది, తర్వాత ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ చూసాము. సో అందులో మళ్ళీ మనం ఒక టాస్క్ అనేది ఒకటి చూసాం. సో ఆ టాస్క్ అందరూ చేశారండి మామూలుగా, డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ పెట్టడం ఇవన్నీ. అదే విత్డ్రాల్ చేయడం, తర్వాత డిపాజిట్ చేయడం, కస్టమర్ ఉన్నాడా లేదా చెక్ చేయడం చేశారండి అందరూ. ఎస్. మీకు అంటే ఒక ఐడియా వచ్చిందా, అంటే ఎలా చేయాలి ఏంటి? ఒకటి ఏదన్నా ఇస్తే మనం ఎలా కండిషన్స్ ఎలా పెట్టుకుంటాం, ప్రొసీజర్ ఎట్లా? సో అది వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్ గా ప్రొసీజర్ రాయడం ఇది, ఓకేనా? అంటే లాజిక్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఆ ఇన్సైడ్ ప్రొసీజర్ ఎగ్జాక్ట్ గా ఏం లాజిక్ ఉంటుంది అట్లా, ఓకేనా? సో అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి పేజినేషన్ అని ఉంటుందండి యాక్చువల్లీ, ఓకేనా? సో సో పేజినేషన్ అని ఉంటుంది. పేజినేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు జనరల్ గా ఇది ఒక ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అండి, ఓకేనా? ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ ఏంటి మనకి, ఇది వచ్చేసి సెర్చ్ గ్రిడ్, ఓకేనా? అంటే సెర్చ్ గ్రిడ్ అంటాం కదా, సెర్చ్ గ్రిడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద రిజల్ట్ గ్రిడ్ అని ఉంటుంది, ఓకేనా? రిజల్ట్ గ్రిడ్ అంటాం. సో అయితే ఏంటి, సపోజ్ ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా ఒక బటన్ ఉంటుంది అనమాట, ఏదో ఒకటి సెర్చ్ అని చెప్పేసి. అంటే ఇన్ కేస్ మనం ఇక్కడ ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఓకేనా? అంటే నేమ్ కానీ లేదంటే సంథింగ్ ఏదో ఒకటి, ఏదైనా పారామీటర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు వేర్ కండిషన్ లో మనం పెడతాం, సమ్ నేమ్ ఇస్తాం ఏదైనా. సో అలా అవన్నీ వచ్చేసి మనకి సెర్చ్ గ్రిడ్ లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ కదా. సో ఈ రిజల్ట్ ఏంటంటే ఒక్కొక్క కాలం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి సెలెక్ట్ కోరి ఇట్లా ఉంటది కదా, ఈ డేటా అన్నమాట. సెలెక్ట్ కోరి డేటా అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటది, ఓకేనా? అయితే ఏంటి, సపోజ్ ఇప్పుడు మీరు నేమ్ పెట్టి అంటే ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రన్ చేశారనుకోండి. సో రన్ చేస్తే ఏమవుతుంది, ఆ కండిషన్ ని బేస్ చేసుకొని మనకి సెలెక్ట్ కోరి నుంచి డేటా వస్తుంది, ఓకేనా? ఫర్ సపోజ్ మీకు ఒక 200 రికార్డ్స్ వచ్చాయి అనుకోండి, అంటే 200 రోస్ వచ్చాయి అనుకోండి. సో ఈ 200 రోస్ అనేవి మనం ఈ స్క్రీన్ మీద ఒకేసారి చూపించలేము అనమాట, ఓకేనా? సో దానికోసం ఏంటి, మీరు ఎప్పుడన్నా గమనిస్తే కనుక మనం ఇప్పుడు 200 రిజల్ట్ సెట్స్ వస్తే 200 రిజల్ట్ సెట్స్ మనకి ఎట్ ఎ టైం చూపించదు, ఓకేనా? అవి ఎలా ఉంటాయి అంటే కింద సమ్ పేజ్ నెంబర్స్ వచ్చినట్టు వస్తాయి, అంటే 1 2 3 సంథింగ్. ఇప్పుడు ఒక్కొక్క పేజ్ కి 50 మాత్రమే చూపించాలనుకున్నారు అనుకో. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ 50 వచ్చేసి మనకి యూఐ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎలా ఉంటదంటే ఇప్పుడు కింద ఎక్కడో ఉంటది అనమాట ఇలాగా చిన్నగా, ఓకేనా? ఎలా ఉంటది, 1 2 3 4 ఇట్లా ఉంటది. సో ఓకేనా? సో మనకేంటి ఫస్ట్ పేజ్ అనేది ఆటోమేటిక్ ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళాలనుకో, జస్ట్ సెకండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ పేజ్ అన్నమాట. అంటే రికార్డ్స్ ఏముంటాయి ఇప్పుడు 50, ఒక్కొక్క పేజ్ కి 50 రికార్డ్స్ పెట్టాలనుకున్నాను, 50 రికార్డ్స్, ఓకేనా? నెక్స్ట్ పేజ్ ఏముంటుంది మనకి 51 నుంచి 100 వరకు, ఓకేనా? తర్వాత మళ్ళీ 101 to 150, ఓకేనా? నెక్స్ట్ 151 to 200 అన్నమాట. ఇది వచ్చేసి 1 to 50. సో ఇది వచ్చేసి మనకేంటంటే ఇది పేజినేషన్ అంటాం మనం, ఓకేనా? ఇది అర్థమైందండి పేజినేషన్ అంటే ఏందని? ఇది ఎందుకు అవసరం అంటే ప్రతి ఎస్పీలో కూడా, అంటే మనం యూఐ లో చూపించాలనుకున్నాం అనుకో, ఏదైనా ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో చూపించే ఎస్పీస్ అన్ని కూడా పేజినేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇన్ కేసు ఆ స్క్రీన్ లో ఈ రవిది అసలు సో ఇలా అన్నమాట మనకి పేజినేషన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది,
ఓకేనా. సో దానికోసం ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఈ అన్ని ఏంటి శాంపిల్ డేటాబేసెస్ ఉన్నాయి. అంటే సపోజ్ మనం ఏం చేస్తాము, ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అందులో సింపుల్ టేబుల్స్ అన్ని క్రియేట్ చేసాం. సో అందులో ఏంటంటే మనకి పెద్ద డేటా ఉండదు అనమాట. ఓకేనా. సో దానికోసం ఏంటంటే మనకి కొన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి గూగుల్లో డేటాబేసెస్ ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా అటాచ్ చేయాలని చెప్తాను. అడ్వెంచర్ వర్క్స్ అని ఉంటాయి. ఓకేనా. అడ్వెంచర్ వర్క్ డేటాబేసెస్ అని మీరు శాంపిల్ డేటాబేసెస్ కనుక ఓపెన్ చేస్తే, ఓకేనా, ఇక్కడ చూసారా మనం ఏంది, ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే 2019 వాడుతున్నాం మనం. ఓకేనా. 2019 సిక్వెల్ సర్వరే కదా వాడేది మనం. ఒకవేళ మీరు ఆ వర్షన్ చూడాలి అనుకున్నారు అనుకో, ఒకసారి ఏం చేస్తారంటే సర్వర్లోకి వచ్చి సెలెక్ట్ వర్షన్ అనమాట. మనం వాడచ్చు 2019. సో మనం యూజ్ చేసే దానికంటే తక్కువ ఉండాలి, ఎందుకంటే కంపాటబిలిటీ కోసం అనమాట. సపోజ్ మీరు 2014 వాడుతున్నారు అనుకో, సో 2014 దానికంటే ముందు వర్షన్స్ ఉండాలి. సో అట్లా అనమాట. సో నేనేం చేశానంటే ఇప్పుడు 2017 డౌన్లోడ్ చేసుకున్నాను. 17 ఇది డేటాబేస్ తర్వాత. సో ఈ డేటాబేస్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే, సపోజ్ నేనేం చేస్తాను అంటే ఇది డౌన్లోడ్ చేస్తాను 2016. సో నాది 19 కాబట్టి దాని ముందున్న వర్షన్స్ అది ఏదైనా పని చేస్తాను. ఓకేనా. సపోజ్ మీరు 14 వాడుతున్నారు అనుకో, 16 అనేది మీకు కంపాటబుల్ అవ్వకపోవచ్చు అనమాట. సో ఇది డౌన్లోడ్ అయింది చూడండి. ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ ఫార్మాట్ వచ్చేసి మనకి .bak అని ఉంటది. ఓకేనా. బ్యాకప్ ఫైల్స్ అంటాం అనమాట. దీన్ని మనం ఎలా అటాచ్ చేసుకోవాలంటే మన సర్వర్ కి యాక్చువల్గా ఏంది, ఇక్కడ చూడు 2017 ఉంది, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి 16 కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి అటాచ్ కాదు, రైట్ క్లిక్ రీస్టోర్ డేటాబేస్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం రీస్టోర్ చేసేది వేరే డేటాబేస్ నుంచి రీస్టోర్ చేయడంలా, డివైస్ లో, అంటే మన డివైస్ లో ఒక ఫైల్ ఉంది, ఆ బ్యాకప్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ నుంచి మనం చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ డివైస్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ చేయండి. ఓకేనా. యాడ్ అనమాట, మనం బ్యాకప్ ఫైల్ ని యాడ్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మనకి ఎలా చూపిస్తుంది ఇది అంటే, మామూలుగా ఇది డిఫాల్ట్ లొకేషన్ అనమాట ఇది. ఓకేనా. ఇక్కడ ఉంటాయి నార్మల్ గా అయితే ఈ సీక్వెల్ సర్వర్ సంబంధించిన ఈ డేటాబేస్ ఫైల్స్ ఈ లొకేషన్ లో ఉంటాయి డిఫాల్ట్. కానీ మనం ఏం చేసాము, వేరేది ఇక్కడ పెట్టాము మనం. సో డౌన్లోడ్స్ లో ఎక్కడో ఉంది అది మనకి. సో ఇలా సెట్ చేసుకోవడం కంటే మనం చేయడం బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఈ సి డ్రైవ్ లో పెద్ద సోది ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ డౌన్లోడ్స్ లో ఉన్న ఫైల్ ని మామూలుగా బయటకు వచ్చేసి ఈ డౌన్లోడ్స్ లో ఉన్న ఫైల్ ని కట్ చేసి డి డ్రైవ్ లో పెట్టుకుంటాం డైరెక్ట్ తీసుకెళ్ళి. ఓకేనా. డి డ్రైవ్ లో వేసేస్తా. ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేసి, ఇప్పుడు చూడు నాకు డి డ్రైవ్ లో డైరెక్ట్ కనిపిస్తుంది కదా 2016 అని చెప్పేసి. ఓకేనా. డి డ్రైవ్ లో ఇట్లా జస్ట్ బ్యాకప్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. బ్యాకప్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే. 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 ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు కొత్త డేటాబేస్ అనేది యాడ్ అయింది. సో ఇది మెయిన్ అటాచ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇందులో మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి అనమాట. ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే ఏదైనా ఇక్కడ చూడండి సపోజ్ ఏదైనా ఒక టేబుల్ తీసుకుందాం మనం.
పర్సన్స్ ఓన్స్ బిజినెస్. ఇదిగోండి మామూలుగా ఈ ప్రొడక్షన్ సంబంధించిన డేటా ఏంటంటే మనకు కాస్త ఎక్కువ డేటా ఉంటుంది అనమాట. ఓకే, డేటాబేస్ 2016 కదా, 2016. ఓకే, చూడండి ఇప్పుడు 500 రోస్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏంటంటే మనకి ఈజీ అవుతుంది. సో మీ అందరికి ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయడం, డేటా ఇన్సర్ట్ చేయడం ఇవన్నీ వచ్చు కదా. సో మళ్ళీ మనం దానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో డిఫరెంట్ డేటా ఇదంతా. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టేబుల్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఆ టేబుల్ మీద మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ మొత్తం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. అసలు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలంలో డేటా ఏముంది, అవన్నీ చూసుకోవాలన్నమాట మీరు. ఓకేనా. ఇప్పుడు ఏంటి, నాకు ప్రొడక్ట్ ఐడి, నేము, తర్వాత ప్రొడక్ట్ నంబరు, ఇట్లా ఫ్లాగ్, కలర్, ఓకేనా, రీఆర్డర్ పాయింట్ అని చెప్పేసి ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి అన్నమాట. స్టాండర్డ్ కాస్ట్, లిస్ట్ ప్రైస్, ఓకే, ఇవన్నీ గ్రిడ్ నెంబర్, ఇవి వచ్చేసి మనకి ఏంటంటే యూనిక్ కోడ్స్ ప్రోడక్ట్ కి సంబంధించి. సో ఇదేమో సెల్ స్టార్ట్ డేట్, మాడిఫైడ్ డేట్, ఇట్లా. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలంటే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు సెర్చ్ లో, ఓకేనా, నాకు ఇక్కడ సెర్చ్ గ్రిడ్ ఉంది కదా, ఈ సెర్చ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే నేమ్ ఒకటి, ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాం, కలర్ లో కూడా డేటా లేదు మనకి మొత్తం. నెక్స్ట్ కలర్ అన్నమాట, కలర్, ప్రొడక్ట్ నెంబర్ యూనిక్ గానే ఉంటుంది. సేఫ్టీ స్టాక్ లెవెల్ అంటే, ఓకే, ఇక్కడ మనకి ఏదో ఉంది చూడండి, సేఫ్టీ స్టాక్ లెవెల్ అని. సో మనకి ఏం చెప్తారంటే సెర్చ్ లో ఏమేమి ఉండాలి, రిజల్ట్ లో ఏమేమి ఉండాలి అనేది మనకి మెన్షన్ చేస్తారనమాట, రిక్వైర్మెంట్ లో చెప్తారు. ఓకేనా, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. పేజినేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ మనకు చెప్పరు. ఓకేనా, అదేంటంటే మనం డిఫాల్ట్ గా చేయాల్సిన పని. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నాకు సెర్చ్ లో ఈ కాలమ్స్ ఉండాలి, రిజల్ట్ లో వచ్చేసి నాకు మొత్తం డేటా చూపించాలి, అంటే అన్ని కాలమ్స్ రిజల్ట్ లో పెట్టమన్నారు అనుకో. ఓకేనా. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. నార్మల్ గా ఈ కాలమ్స్ పెట్టి ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం, తర్వాత దానికి మనం పేజినేషన్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా. సో నార్మల్ గా ప్రొసీజర్ ఏమన్నా సింటాక్స్ చెప్తారా? క్రియేట్ ప్రొసీజర్ ESP. ఎస్, ఈఎస్పి అండర్స్కోర్. ఇప్పుడు మనకేంటి, గెట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అని పెడదాం. ఓకేనా, అంతే కదా, ప్రొడక్ట్ డీటెయిల్స్ కదా మనం చేసేది, ఏ టేబుల్ మీద మనం చేస్తున్నాము, ఇదంతా ప్రొడక్ట్ సంబంధించి. ఓకేనా. సో నేనేమంటానంటే గెట్ Product details. గెట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అని పెడుతున్నాను నేను. సో నాకు ఇన్పుట్ పారామీటర్స్ ఏమేమి కావాలో ఇక్కడ పెట్టుకుంటాను, యాజ్, బిగిన్, ఎండ్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ నాకు ఇవి నేను ఇన్పుట్ అనుకున్నాను. ఓకే, కలర్ స్పెల్లింగ్ తప్పుందన్న. ఇది ఈ కలర్ అనేది ఏంటంటే కొంతమంది యూఆర్ అని ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు డేటాబేస్ లో ఎలా ఉంది, COLOR. ఓకే అన్న. సో మనం ఏంటంటే దీన్ని ఫాలో అవుతున్నాం అంతే. నార్మల్ గా ఏంటంటే యూ ఉంటది నా లైట్, మనం ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం. అయితే ఇక్కడ నేమ్ వచ్చేసి మనకు వేర్ క్యార్ చెప్తారేమన్నా వెయిట్ చేస్తున్నా. అన్న ప్రాక్ దగ్గర కామా పెట్టారు అన్న, తీసేయాలి అవసరం లేదు. ఎక్కడ? అవును, క్రియేట్ ప్రొసీజర్ కాడ కామా పెట్టారు, అవసరం లేదు.
సో ఇక్కడ ఇన్ కేస్ మీరు అంటే ఈ వేరియబుల్ కి ఏం డేటా టైప్ పెట్టుకోవాలి, దాని లెంత్ ఎంత పెట్టుకోవాలనేది మనకు కన్ఫ్యూజ్ ఉంది అనుకో. ఎందుకంటే ఈ టేబుల్లో మనకి కాలంలో డేటా ఉంటది కదా, ఓకేనా. సపోజ్ ఇక్కడ నేనేం చేశాను, నేమ్ ఉంది, నాకు నేమ్ ఒకటి, కలర్ ఒకటి, తర్వాత స్టాక్ లెవెల్ అని చెప్పేసి 3 పారామీటర్స్ తీసుకుంటున్నాను నేను. అయితే ఈ 3 పారామీటర్స్ కి లెంత్ ఇవి ఎలా డిఫైన్ చేసుకోవాలని మనకు డౌట్ ఉంది అనుకో. యాక్చువల్ గా బెస్ట్ వే ఏంటంటే, ఓకేనా, అసలు బెస్ట్ వే ఏంటంటే హెల్ప్ తీసుకోవడం అన్నమాట. ఇక్కడ తీసుకున్నాం కాలమ్స్. సో ఇక్కడ చూడండి, మనకి నేమ్ కదా, ఓకేనా. ఇక్కడ నేమ్ చూడండి, నేమ్ ఎంత ఉంది, ఎన్వైఆర్ 50. సో ఇక్కడ ఎన్వైఆర్ 50 ఉందంటే 50 కంటే డేటా అలౌ చేయదు, అంతే కదా. సో మనకేంటంటే ఇంకా ఇందులో ఉండే నేమ్స్ మొత్తం 50 ఆర్ బిలో ఉంటది అనమాట. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ప్రొసీజర్ లో కూడా 50 పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మనం కోడ్ రాసి తర్వాత రివ్యూకి పంపుతాం అనమాట. అంటే మనం కరెక్ట్ గా చేసామో లేదన్నట్టుగా ఎవరో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే పైపైన రివ్యూ చేస్తాడు కోడ్ ని. 100% ఏం చేయరు, జస్ట్ లాజిక్ ఒకటి, కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మనం ఏదన్నా మిస్ చేసి ఉంటే చూడడానికి చేస్తారనమాట. సో చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు మనకి, ఇప్పుడు ఏదన్నా కాలమ్స్ ఇక్కడ మనం ఎక్కడైనా డిక్లేర్ చేసాం చూసారా, ఆ కాలమ్స్ లెంత్ కానీ డేటా టైప్స్ అవి ఎగ్జాక్ట్ గా మనం ఏ టేబుల్ మీద అయితే వర్క్ చేస్తున్నామో ఆ టేబుల్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టమని అడుగుతారు అనమాట, ఓకేనా. ఈవెన్ ఇప్పుడు నాకు కూడా ఏంటంటే చాలా సార్లు నేను చెప్తారనమాట, అంటే ఎట్లా, ఇదిగో ఇది వచ్చేసి 100 ఉండాలి, ఇది వచ్చేసి 200 ఉండాలి. సో ఆ టేబుల్ పైన ఏమున్నాయో అవే తీసుకొని నువ్వు యూజ్ చేసుకో అని చెప్పి చెప్తారనమాట, ఓకేనా. సో అందుకని నెక్స్ట్ కలర్ ఏముంది, కలర్ ఎన్వైఆర్ 15 ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 15. నెక్స్ట్ సేఫ్టీ స్టాక్ లెవెల్, ఇది ఎంత ఉందో చూద్దాం. స్మాల్ ఇంటీజర్ ఉంది, స్మాల్ ఇంట్ అన్నమాట. కలర్ ఎన్వైఆర్ కదా, స్మాల్ ఇంటీజర్ కలర్ ఎన్వైఆర్. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. వ్యార్కేర్ అయినా వ్యార్కేర్ కి ఎన్వైఆర్ కి డిఫరెన్స్ ఏంది? వార్కర్ అంటేనేమో నార్మల్ మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. ఎన్వార్కర్ అంటే అది ఒక స్పెసిఫైడ్ లో ఉంటది. డేటా లెంత్ కనుక్కోవడానికి డబుల్ స్పేస్ వస్తుంది. అది కనుక్కోవడానికి కాదు, నార్మల్ గా ఏమంటే కొన్ని అప్లికేషన్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఈవెన్ గూగుల్ సెర్చ్ ఆప్షన్ లో కూడా ఇక్కడ మనకి లాంగ్వేజెస్ వస్తాయి. మీరు కాస్త క్యాచ్ క్లియర్ చేసి నీట్గా లాగిన్ అయినప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, ఓకేనా. ఇక్కడ ఉండే డేటా అనేది సేమ్, అంటే ఇక్కడ జీమెయిల్, ఇమేజెస్, ఈ ఫార్మాట్ మొత్తం సేమ్ ఉంటుంది. కానీ మనం తెలుగుని క్లిక్ చేయగానే ఈ మొత్తం తెలుగులో కన్వర్ట్ అవుతాయి. అంటే మన డేటాబేస్ లో తెలుగులో, ఇంగ్లీష్ లో ఇన్ని లాంగ్వేజెస్ అనేది సేవ్ అవ్వదు అనమాట. అక్కడ ఉండేది ఒక లాంగ్వేజ్ లోనే దీనికి సంబంధించిన డేటాబేస్ లో సేవ్ అవుతుంది. కానీ మనం సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్ ని బట్టి అది కన్వర్ట్ అవుతుంది అనమాట. యూనిక్ కోడ్స్ అనమాట, యూనిక్ కోడ్స్ బేస్ చేసుకుని కన్వర్ట్ అవుతుంది. సో దానికోసం మనం అది వాడతాం అనమాట. ఎన్వైఆర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎవ్రీ క్యారెక్టర్ కి 2 bytes తీసుకుంటది అనమాట. స్టోరేజ్ అనేది 2 bytes తీసుకుంటది. 1 byte వచ్చేసి యాక్చువల్ డేటా ఉంటది, 1 byte వచ్చేసి యూనిక్ కోడ్, ఆ డేటాకి సంబంధించిన యూనిక్ కోడ్ సేవ్ అవుతుంది, ఓకేనా. అదే డిఫరెన్స్ మనకి ఎన్వైఆర్ కి ఈ రెండు కూడా వ్యార్కేర్, ఎన్వైఆర్ ఏంటంటే రెండు కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్స్, ఓకేనా. అంటే స్ట్రింగ్స్, ఏదైనా నేమ్స్ కానీ లెటర్స్, ఈ స్ట్రింగ్స్ స్టోర్ చేసుకోవడానికి ఉండే అన్నమాట ఇవన్నీ, ఓకేనా. అదేం ప్రాబ్లం కాదు మనకి. సో ఇలా కానీ అది గుడ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏముందో అదే పెట్టాలి, అంటే అది బెస్ట్ అనమాట. మామూలుగా ఇప్పుడు 100 వ్యార్కేర్ పెట్టినా తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను తెలియక ఇక్కడ 10 పెట్టాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ లెంత్ ఉంది 50 ఉంది.
సో 10 పెడితే అంతకంటే ఎక్కువ ఉన్న లెటర్స్ ఏంటంటే నాకు మ్యాచ్ అవ్వవు. సో దానికోసం అనమాట. సరే ఓకే, మనం సో ఇది నాకు యాక్చువల్గా ఈ టేబుల్లో నుంచి నాకు డేటా రావాలి. అయితే ఏంటి, ఇప్పుడు నాకు సెర్చ్ అనేది ఏంటి, మనం ఆ వాల్యూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కదా. ఓకే, నేను దీన్ని alias p అని ఇస్తున్నాను. సో ఫస్ట్ నేను ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. సో ప్రొసీజర్ క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ ఏంటి, సారీ, వేర్ కండిషన్లు ఇవన్నీ పెట్టాలి. వేర్ అని చెప్పేసి ఫస్ట్ నేమ్. ఓకేనా, ఇప్పుడు మనకి నేమ్ ఏంటి, ఆప్షనల్ పారామీటర్ కదా. అంటే ఇప్పుడు నేను సెర్చ్ లో నేమ్ ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు కదా. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను నేమ్ అనేది ఏమో నేను సెర్చ్ లో వాల్యూ ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇక్కడ ఏముంది, మన కలర్ అని ఉంది. సో నేను కలర్ కూడా ఏంటంటే కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు కదా. సో నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏదో ఉంది, స్టాక్ అని చెప్పేసి, స్టాక్ లెవెల్. ఇవన్నీ ఏంటంటే మనకి ఈ సెర్చ్ లో కనిపించే ఆప్షన్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ ఆప్షన్స్. ఓకేనా, మనం ఏం చేస్తాం, సపోజ్ ఇప్పుడు ఒక నేమ్ తెలుసు అనుకో, మనకు ఆ నేమ్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ కొడతాం. కానీ ఇన్ కేసు మనకేం తెలియదు అని ఏం చేస్తాం, వాల్యూస్ ఏమి ఇవ్వకుండా సెర్చ్ అనేది రన్ చేస్తాం. అంటే ఏంది, వీటికి వాల్యూస్ అనేది ఆప్షనల్ అవుతున్నాయి. అంటే ఎయిదర్ నేను వాల్యూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకేనా, మనం ఇది డిస్కస్ చేసాము ఆప్షనల్ పారామీటర్స్. చేసాం. ఓకే, ఇప్పుడు నాకు ఆప్షనల్, ఇది నాకు ఇప్పుడు ఆప్షనల్ పారామీటర్ కదా నేమ్ అనేది. ఈ వేరియబుల్ కూడా నాకు ఇప్పుడు ఆప్షనల్ పారామీటర్. దాన్ని ఎలా చేస్తాం చెప్పండి. అంటే ఏం లేదు, నేను యాక్చువల్ గా జనరల్ మనం ఏం చేస్తాం, @నేమ్ అని ఇస్తాం మనం. ఏదైనా నేమ్ ఇస్తాం అనుకుంటా. ఏమైతుంది అంటే రన్ చేస్తే నేమ్ ఇస్తేమో క్వరీ రన్ అయ్యి డేటా వస్తుంది, ఇవ్వకపోతే మనకేం రాదు. మ్యాచ్ అవ్వకపోతే ఏం రాదు కదా. కానీ నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను ఎస్పీ రన్ చేసేటప్పుడు నేను నేమ్ ఇస్తే ఇస్తా, లేకపోతే లేదు. అంటే వాల్యూ ఇవ్వకపోయినా సరే నాకు డేటా రావాలన్నమాట. ఓకే. సో దానికి మనం డిస్కస్ చేసాం దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తామని. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏం పెట్టుకుంటాం, తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, మళ్ళీ ఆర్ అని చెప్పేసి ఏదో పెట్టాను నేను. నాట్ ఈక్వల్. అది మొన్న 2 days బ్యాక్ అండి మనం డిస్కస్ చేసింది. హబీబ్, సాయి, ఆప్షనల్ పారామీటర్స్ ఎలా చేస్తామండి చెప్పామో మనం. ప్రొసీజర్స్ విత్ ఆప్షనల్ పారామీటర్స్ అనే టాపిక్ అయిందా మనకి? చెప్పారన్నా. అది చెప్పండి నాకు. ఇప్పుడు నాకు నేమ్ ఏంటంటే ఆప్షనల్ పారామీటర్స్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, సరే ఈ 2 పారామీటర్స్ ఇప్పుడు నేను కామెంట్ చేస్తాను, అవి తీసేస్తున్నట్టు. ఓకేనా, నేను ప్రొసీజర్ క్రియేట్ చేసిన. ఇప్పుడు నాకేంటంటే నేను ఈ ప్రొసీజర్ ని కాల్ చేయాలి, ఎక్సిసి. అయితే నేను నేమ్ ఏమి ఇవ్వద్దు అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఆప్షనల్ కదా. ఇప్పుడు సెర్చ్ లో నేను నేమ్ వాల్యూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సెర్చ్ లో కంపల్సరీ ఇవ్వాలని ఏమి ఉండదు కదా. సో ఇప్పుడు నేనేం ఇవ్వడంలా, ఇవ్వకుండా రన్ చేస్తే ఏమవుతుందంటే, ఓకేనా, సెర్చ్ కొట్టినప్పుడు నాకు ఈ బ్యాక్ ఎండ్ ఇది రన్ అవుతుంది, నాకు వాల్యూస్ ఏం రావట్లే, అంటే ఎర్రర్ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఎలాగా? అక్కడ నేమ్ దగ్గర నేమ్ ఇవ్వాలి, ఇన్పుట్ పారామీటర్ పాస్ చేయాలి, ఇన్పుట్ వాల్యూస్. నేను అదే అంటున్నానండి, డిక్లేర్ చేయాలి ఆప్షనల్. నాకు ఇప్పుడు ఆప్షనల్ పారామీటర్స్ కదా. ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంటి, అంటే నాకు అవసరమైతే నేను వాల్యూ ఇచ్చుకుంటాను, లేకపోతే లేదు. డిఫాల్ట్ గా వచ్చేయాలి. మరి మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? సరే ఓకే,
చూసుకోండి ఈరోజు ఒకసారి మీరు. మామూలుగా ఏంటంటే మీకు నేను చెప్పాను ఫస్ట్ ఇక్కడ డిఫాల్ట్ గా నల్ అనే వాల్యూ సెట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది మ్యాచ్ అయితే అంటే ఏదన్నా డేటా ఇచ్చామనుకో ఈక్వల్ టు నేమ్ అన్నమాట. లేదు అంటే ఏంటంటే @name ఈజ్ నల్ ఇలా పెట్టామనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏమైతుంది, సపోజ్ ఇప్పుడు నేను ఎస్పీ రన్ చేశాను అనుకోండి. ఎస్పీ రన్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అనేది ఒకటి ఉంది కాబట్టి ఏమి ఇవ్వకపోయినా రన్ అయిపోతుంది ప్రొసీజర్. ఓకేనా? ఎస్పీని రన్ చేసేటప్పుడు డిఫాల్ట్ వాల్యూ నల్ ఉంది కదా, నల్ ఉంది కాబట్టి ఏమి ఇవ్వకపోయినా ప్రొసీజర్ అయితే రన్ అయిపోతుంది. డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఏదో ఒకటి ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ డేటా రిట్రీవ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ బాలా అని ఇచ్చాను అనుకో నేమ్. ఎస్పీ రన్ చేసేటప్పుడు బాలా అని ఇస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బాలా. సో ఈ బాలా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే దగ్గర మనకి డేటా అనేది రిటర్న్ అవుతుంది. ఎందుకంటే బాలా ఈజ్ నల్, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఇది మ్యాచ్ అయిన దగ్గర డేటా వస్తుంది నాకు. ఇది ఇప్పుడు నాకు వాల్యూ ఇచ్చినప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను ఏం వాల్యూ ఇవ్వకుండా రన్ చేశాను అనుకో ఏమవుతుంది, నేమ్ అనేది నల్ వాల్యూ తీసుకుంటది. నల్ వాల్యూ తీసుకొని నేమ్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో అది అనేది కండిషన్ ఫెయిల్ అవుతుంది. కానీ నల్ ఈజ్ నల్ కదా, నల్ ఈజ్ నల్ కరెక్టే కదా కండిషన్? yes correct. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్పానండి, ఇది వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టడము, 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టడము. అంటే వేర్ కండిషన్ లో ఉండే వేర్ కండిషన్ లో మనం ఇచ్చే మీన్ సమ్ పెడతాం కదా, ఏదన్నా సమ్ వాల్యూస్ పాస్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకొని మనకు రిజల్ట్ సెట్ అనే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడు నేను ఇది రన్ చేశాను అనుకో, ఇప్పుడు నేను ఏమన్నా వాల్యూ ఇస్తున్నానా, ఏమి ఇవ్వడంలా రన్ చేస్తే మొత్తం డేటా వచ్చింది చూడండి. ఈ నేమ్స్ నేనేం ఇవ్వలేదు, ఇక్కడ ఆటోమేటిక్ గా మొత్తం వచ్చింది. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైనా ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకుందాం ఏదో ఒకటి. నేనేం చేస్తానంటే @name. ఓకేనా? ఇది ఇప్పుడు ఏంది, నేను నేమ్ ఇచ్చినప్పుడు ఏమైంది, నా నేమ్ కి ఎగ్జాక్ట్ ఏం మ్యాచ్ అయిందో ఆ డేటానే వచ్చింది కదా, అవునా కదా? సో ఇదనమాట. ఏమండి మీరు అంటే జస్ట్ టాపిక్స్ కంప్లీట్ చేస్తే వేస్ట్ అండి. అంటే నా దగ్గర ఇంత డబ్బులు కట్టి మీరు నేర్చుకోవడం వేస్ట్. మీరు ఆ టాపిక్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే అసలు అది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. నేను మీకు అదే కదా చెప్తున్నాను, ప్రతి టాపిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది దీనికి యూజ్ అవుతుంది, దీనికి యూజ్ అవుతుంది. దాన్ని తీరా మనం అప్లై చేసేటప్పుడు మీరు ఇట్లా గమ్ము ఉండిపోతే ఎట్లా చెప్పండి? యాక్చువల్గా ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు నేర్చుకున్న ప్రతి దాన్ని ఏంటంటే మనం అప్లై చేయడం నేర్చుకోవాలి. జస్ట్ అంటే మనం బయాడ్ చేసి పెట్టుకుంటే ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? వర్క్ చేస్తాం కదా, కంపల్సరీగా 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతాం మనందరం. సో నెక్స్ట్ అనమాట, ఫస్ట్ పారామీటర్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పారామీటర్స్ కూడా సో సేమ్ అనమాట. ఇప్పుడు nvar ఉంది అనుకోండి, సో దీన్ని కూడా ఇలాగ సో అండ్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఏముంది, ఈజ్ ఈక్వల్ టు కలర్. ఓకేనా? కలర్ ఈజ్ ఈక్వల్ టు @కలర్ అని పెడతాం, లేదంటే r@కలర్ ఈజ్ నల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటంటే అండ్ అని చెప్పేసి స్టాక్ లెవెల్ కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ అని చెప్పేసి సో ఇప్పుడు నేను ఇది ప్రొసీజర్ క్రియేట్ చేసిన. ఇప్పుడు నాకేంటి 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వాలి, లేకపోతే ఏమవుతుంది
ప్రొసీజర్ రన్ చేసేటప్పుడు ఈ వాల్యూ అనేది మనం కంపల్సరీగా పాస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు మనకు అది డిఫాల్ట్ ఎలా అవుతుంది? సో మనం ఇక్కడ ఏదన్నా వాల్యూస్ కనుక ఏదన్నా ఇచ్చామనుకో, ఫర్ సపోజ్ ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఇది డిఫాల్ట్ వాల్యూ నల్ తీసుకుంటుంది. సో మనకు అప్పుడు ఇన్పుట్ ఇవ్వకపోయిన ప్రొసీజర్ కి ఎర్రర్ రాదనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇలా రన్ చేశాను అనుకో, ఇక్కడ కలర్ వాజ్ నాట్ సప్లైడ్ అని వస్తుంది. ఓకే, ఆల్టర్ చేయలేదు, ఆల్టర్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు మొత్తం వచ్చింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే ఏదైనా నాకు నచ్చిన పారామీటర్ ఇచ్చుకుంటాను. ఇప్పుడు సెర్చ్ అనేది ఏంటంటే మన ఇష్టం అనమాట. సపోజ్ ఇప్పుడు నేను కలర్ ఇవ్వాలనుకుంటున్నా, సో బ్లాక్ అనే కలర్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఏం చేస్తాను నేను, ఆ పారామీటర్ కలర్, సో ఏంటంటే @కలర్ అని చెప్పేసి అక్కడ వాల్యూ ఇస్తాను. ఓకేనా, అంటే అది మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. చూడండి 93 వచ్చాయి మనకి, అంటే బ్లాక్ అనేది 93 ఉన్నాయి. ఓకేనా, ఇలా పారామీటర్స్ ఏంటంటే మల్టిపుల్ పారామీటర్స్ ఇవ్వచ్చు, ఒక్క పారామీటర్ అయినా ఇవ్వచ్చు, అంటే అన్ని పారామీటర్స్ అయినా ఇవ్వచ్చు. సో ఏం చేసినా సరే మనకు వర్క్ అవ్వాలి ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు ఏంది, ప్రతి దాన్ని కూడా మనం ఆప్షనల్ పారామీటర్ పెట్టాం. సో ఒక పారామీటర్ ని ఆప్షనల్ గా చెయ్యాలి అంటే ఏం లేదండి, జస్ట్ డిక్లరేషన్ లో నల్ పెట్టుకుంటాం. ఓకేనా, నల్ వాల్యూ డిఫాల్ట్ గా సెట్ చేసి తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్క దానికి ఇలా యూజ్ చేసుకోవాలి మనం. అంటే సపోజ్ నార్మల్ గా ఏంది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు @నేమ్ అని పెడతాం కదా, దాంతో పాటు ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆర్ అని చెప్పేసి నల్ ఈజ్ మీన్ మన వేరియబుల్ ఏం చేస్తారంటే ఈజ్ నల్ అని పెట్టేయండి. సో ఈజ్ నల్ అంటే ఏంటంటే ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనకి ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు డేటా మొత్తం వస్తుంది అట్లా. ఇప్పుడు నెక్స్ట్ వేరియబుల్ కి ఏం చేస్తారంటే అండ్ అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో ఇలా సేమ్ మళ్ళీ అండ్ అని చెప్పేసి సేఫ్టీ స్టాక్ లెవెల్ ఇట్లా. ఓకేనా, ఎన్ని పారామీటర్స్ ఉండే అన్ని పారామీటర్స్. సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ లో కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ అనమాట, అంటే కంపల్సరీగా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా అంటాడు. సో కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంది, మనకి ఎస్పీకి వాల్యూ అనేది కంపల్సరీగా వస్తుంది. అలాంటప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూస్ ఉంచొద్దు. ఓకేనా, ఫర్ సపోజ్ ఏంటంటే కలర్ అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిన వాల్యూ. ఇప్పుడు మనకు మ్యాండేటరీ వాల్యూ అని ఉంటుంది సార్, సెట్ చేసేటప్పుడు ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి అంటే అప్పుడు దాని అర్థమైంది ఇక్కడ మనం ఈ డిఫాల్ట్ పారామీటర్స్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఈ పారామీటర్ కి మనకి కంపల్సరీగా వాల్యూ వస్తుంది అన్నప్పుడు ఇది పెట్టొద్దు మనం. ఓకేనా, అట్లా అప్పుడు ఏంది, నార్మల్గా ఇదంతా తీసేయచ్చు, ఇట్లా ఇంతవరకు తీసేయచ్చు. కలర్ ఈజ్ ఈక్వల్ టు @కలర్ మనకి ఇన్పుట్ వస్తుంది కాబట్టి అది మ్యాచ్ అయ్యి డేటా అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనండి, ఓకే. సో ఇది మనకి జస్ట్ ఏంటంటే ప్రొసీజర్ క్రియేట్ చేసాం, ఇందులో మనకి డేటా వస్తుంది. అయితే ఏంటి, ఇప్పుడు మనకి రికార్డ్స్ అనేవి ఇందాక నేనేం చేశాను, కలర్ బ్లాక్ అని ఇస్తే 93 రికార్డ్స్ వచ్చాయి. సో ఈ 93 రికార్డ్స్ అనేవి పేజ్ మీద ఒకే దగ్గర మనం చూపించలేము. ఒకవేళ రిజల్ట్లు అయితే వస్తుంది మామూలుగా, కానీ అదేంటి ఇట్లా కిందకి స్ట్రోల్ చేసుకుంటూ పోవడం ఇది ఏమవుతుంది అంటే స్లో అవుతుంది అనమాట అప్లికేషన్. సో అందుకని ఏం చేయాలంటే మనం సో దీన్ని ఒక ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. జనరల్ గా ఏంటంటే కొంతమంది వచ్చేసి ఒక పేజ్ కి 20 రికార్డ్స్ పెడతారు, కొంతమంది 50 ఇట్లా వాళ్ళ అప్లికేషన్ డేటా బట్టి. సో మనం ఏం చేద్దామంటే 20 అని పెట్టుకుందాం, పేజీ సైజ్ 20, ఒక్కొక్క పేజ్ లో 20 రికార్డ్స్ అనుకున్నాం అనుకో. ఓకేనా, అంటే ఏంది, ఎప్పుడైనా సరే ఇలాంటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బయట ట్రై చేయాలి. అంటే నార్మల్ కొరీ లాగా ట్రై చేసి దాన్ని తీసుకొని పోయి మన ప్రొసీజర్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. ఇది నాకు టేబుల్. ఓకేనా, టేబుల్ ఇది కదా. సో నేను ఫస్ట్ ఏమంటానంటే కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటా. ఓకేనా, అంటే ఇప్పుడు పేజ్ అనగానే మనకి ఏమేమి వస్తాయి, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, స్టార్టింగ్ ఐడి ఎండ్ ఐడి ఇట్లా ఉంది కదా. ఓకేనా, సో నేనేమంటానంటే కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటా. డిక్లేర్ @స్టార్ట్ ఐడి ఇంటీజర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎండ్ అన్నమాట, ఎండ్ ఐడి ఇంటీజర్. ఇవి రెండు నాకు. అయితే ఏంటి ఇప్పుడు ఇవి జస్ట్ ఏంటంటే స్టార్ట్ ఐడి ఎండ్ ఐడి. అసలు నాకు వీటికంటే ముందేం కావాలంటే అసలు ఏ పేజీలో ఉన్నానో అది తెలియాలి కదా. సో ఓకేనా,
పేజ్ నెంబర్ అన్నమాట, ఇంటీజర్ అని ఇస్తాను. తర్వాత నాకు ఇంకొకటి ఏంటంటే పేజ్ సైజ్. ఒక్కొక్క పేజ్కి ఎన్ని ఉండాలో అది కూడా ఉండాలి కదా. ఓకేనా, @సైజ్ అన్నమాట, పేజ్ సైజ్. ఓకే, ఇవి నాకేంటంటే డిఫరెంట్ పారామీటర్స్, అంటే నాకు ఇక్కడ కావాల్సిన పారామీటర్స్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ వేర్ కండిషన్ లో ఫస్ట్ ఏంటంటే మనం టేబుల్లో డేటా చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ చూసారా ఏదైనా ఐడి కాలం కానీ ఇవి గమనించాలి. కాకపోతే మనకేంటంటే ఈ టేబుల్లో ఈ ఐడీస్ అనే సీక్వెన్స్ లో లేవు. ఓకేనా, సీక్వెన్స్ లో లేవు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఓకేనా, సో ఇక్కడ వచ్చే డేటా పైన ఏదైనా సమ్ ఐడి జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు సపోజ్ అండి నాకు 1 to 20 రికార్డ్స్ కావాలి. అయితే 1 to 20 రికార్డ్స్ అంటే నేనేంది వేర్ కండిషన్ లో సమ్ ఐడి బిట్వీన్ 1 and 20 అంటాను అనమాట. కానీ ఇక్కడ నాకేంది ఇవన్నీ ఏమన్నా సీక్వెన్స్ లో ఉన్నాయా? ఇప్పుడు నేను సపోజ్ ప్రొడక్ట్ ఐడి ఉందనుకో, నాకేంది 1 to 4 ఉన్నాయి, తర్వాత 3, 1, 6 ఉన్నాయి. ఇప్పుడు నేను వేర్ కండిషన్ లో వేర్ ప్రొడక్ట్ ఐడి బిట్వీన్ 1 and 20 అన్నాను అనుకో, నాకు 20 రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ 4 వస్తాయి అన్నమాట. అంటే ఏంది, ఇక్కడ సీక్వెన్స్ అనేది లేనప్పుడు ఇన్ కేస్ నార్మల్ గా ఏమవుతుందంటే ఏదైనా ఐడెంటిటీ ఇలా ఇచ్చేసి మొత్తం ఆర్డర్ లో ఉంటే మనం దాని మీద డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సీక్వెన్స్ లేదు. సీక్వెన్స్ లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్స్ప్లిసిట్ గా సీక్వెన్స్ ని జనరేట్ చేయాలి. ఓకేనండి, ఎక్స్ప్లిసిట్ గా సీక్వెన్స్ ని జనరేట్ చేయాలి. దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ కాలమ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇక్కడ ఒక కాలం యాడ్ చేసుకుంటాను నేను. ఓకేనా, నంబర్ అనేది ఎలా జనరేట్ చేస్తాం చెప్పండి. నేను ఒక నంబర్ అంటే 1, 2, 3 ఇట్లా నంబర్ జనరేట్ చేయాలనుకుంటున్నా. ఎలా జనరేట్ చేస్తాం? రో నెంబర్. ఎస్, రైట్, రో నెంబర్ అన్నమాట. ఓకేనా, నేను రో నెంబర్ అనే ఫంక్షన్ వాడి దీనిపై నేను జనరేట్ చేసుకుంటాను. ఓవర్ ఆర్డర్ బై ఏంటంటే ప్రొడక్ట్ ఐడి పెట్టుకుంటాను. ప్రొడక్ట్ ఐడి అయితే సీక్వెన్స్ లోనే ఉంటది కదా. ఓకేనా, నేను ఏంటంటే ఆర్డర్ బై అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఏది అసెండింగ్ పెట్టుకుంటాం. ఓకేనా, జనరల్ గా ఏంటంటే మనం మాక్సిమం కేసెస్ లో అంటే ఏదైనా వాల్యూస్ ఏదైనా డిసెండింగ్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రమే డిసెండింగ్ అసెండింగ్ ఉంటుందండి. అంటే సమ్ శాలరీస్ కానీ లేదంటే సమ్ స్టాక్ వాల్యూస్ కానీ సమ్ కాస్ట్ కానీ అలాంటివి వచ్చినప్పుడు మనం డిసెండింగ్ పెట్టుకుంటాం. సో నార్మల్ ఏంటంటే మన టేబుల్లో డేటాని యాజ్ ఇట్ ఈస్ కూడా చూడాలనేది మన కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అసెండింగ్ పెడతాను. నేనేంది ఎగ్జాక్ట్ గా నాకు మెయిన్ నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అనేది సీక్వెన్స్ లేదు. సో ఇదే సీక్వెన్స్ లో నాకు వేరే కాలం పెట్టి దానికి ఆర్డర్ అనేది సెట్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇక్కడ నేనేమంటానంటే SNO అని ఇచ్చాను అనుకో, అంటే సీక్వెన్స్ నెంబర్ అని ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి నేను ఇది రన్ చేశాను అనుకో, నాకు ఇది లాస్ట్ కాలం ఏదో ఒకటి ఉంటుంది చూడండి. ఇప్పుడు నాకు ఇదంతా సీక్వెన్స్ లోనే ఉంటది కదా. ఇప్పుడు ఈ లాస్ట్ కాలం ఇప్పుడు నాకు సీక్వెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఈ SNO పైన అప్లై చేయొచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఏంది 1 to 20 అన్నాను అనుకో, పేజ్ సైజ్ ఏమి ఇస్తాను నేను 20 అని ఇస్తాను. ఫస్ట్ పేజ్ అని ఇచ్చాను అనుకో, అంటే ఏంది 1 to 20 ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వస్తుంది నాకు డేటా. అదే ప్రొడక్ట్ ఐడి పెట్టింటే నాకు అది మిస్ అయ్యాయి అనమాట. ఓకేనా, అదే. అయితే ఏంటంటే ఇక్కడ మనకు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను వేర్ అని చెప్పేసి పెట్టాను అనుకో, వేర్ SNO. ఇప్పుడు మనకు అలియాస్ ఏంది SNO, అంటే కాలం నేమ్ SNO కదా. SNO నేమ్ బిట్వీన్ 1 and 20 అని ఇచ్చాను అనుకో. ఓకేనా, 20 అని ఇస్తే నాకు వర్క్ అవ్వదు. ఒక్క నిమిషం. ఇన్వాలిడ్ కాలం నెంబర్
ఓకే సారీ. సో ఇలా ఏంటంటే మనకు వర్క్ అవ్వదు అనమాట. ఎందుకని ఇదేంటి అలియాస్ కదా, ఇది కాలం నేమ్. ఓకే. కాలం నేమ్ అనేది మనకి వేరులో పనిచేయదని చెప్పాను, గుర్తుందా? మనం అంటే కొరీ ప్రాసెస్ అని చెప్పేసి సింగిల్ సెలెక్ట్ కొరీ ఎలా రన్ అవుతుంది అని డిస్కస్ చేసినప్పుడు ఈ అలియాస్ నేమ్స్ అనేవి మనకి వేర్ కండిషన్ లో వర్క్ అవ్వవు. ఓకేనా? అంటే ఎట్ ఎ టైం వర్క్ అవ్వదు అనమాట ఇది కొరీలో. ఎందుకని వర్క్ అవ్వదు? మనకు ఆ కొరీ ప్రాసెస్ లో ఏంటంటే వేర్ తర్వాత మనకి సెలెక్ట్ అనేది ఉంటది. సో అందుకని ఏంటంటే అప్పటికి ఈ కాలం మనకి జనరేట్ అయ్యి ఉండదు అనమాట. సో అలాంటప్పుడు దీనికి మనకి ఏంటంటే యాక్చువల్ గా హ్యావింగ్ కాదండి, హ్యావింగ్ ఇవి వర్క్. ఎందుకంటే ఇవేమో మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ కాదు. ఓకే. హ్యావింగ్ ఇవన్నీ కాదు. నార్మల్ గా ఏంటంటే మనకి సిటిఈ అని ఉంటది, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అని. ఓకేనా? కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అని ఒక టాపిక్ ఉంటది అనమాట. అది నేను చెప్తాను. ఇప్పటికైతే నార్మల్ గా యూజ్ చేస్తున్నా, చూడండి. ఓకేనా? ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి విత్ ఎక్స్ యాజ్ అని చెప్పేసి ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఏం చేయట్లా. బేసిక్ ఏమవుతుందంటే ఈ కొరీ మీద నేను డైరెక్ట్ గా వేర్ కండిషన్ అప్లై చేస్తే నాకు వర్క్ అవ్వట్లేదండి. అందుకని నేను ఏం చేశానంటే దీని వరకు ఒక సపరేట్, అంటే దీని వరకు ఈ రో నెంబర్ జనరేట్ చేయడం వరకు నేను ఒక సపరేట్ టేబుల్ లాగా అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్స్ అని పెట్టాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమవుతుందంటే ఈ కాలం ఉంది చూసారా, ఈ ఎస్ఎన్ఓ అనేది నాకు వచ్చేసింది. ఓకే. ఈ టేబుల్లో ఇప్పుడు ఏంటంటే జనరేట్ అయిపోయింది అనమాట. ఈ కాలం నాకు ఇప్పుడు అవైలబుల్. ఇప్పుడు దీనిపైన, ఓకేనా, దీనిపైన నేను ఏం చేయొచ్చు అంటే వేర్ ఎక్స్ డాట్ నేమ్. ఓకేనా? దీనికి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇద్దాం, సిటి అండర్స్కోర్ రిజల్ట్. ఇది మనకి టేబుల్ అంటే ఇది ఒక, దీన్ని మనం ఏమంటామంటే సమ్ కైండ్ ఆఫ్ డెరైవ్ టేబుల్ అనమాట. ఓకేనా? యాక్చువల్గా ఏంది, మనకి ఈ కాలమ్స్ తో ఈ రో నెంబర్ యాడ్ అయినట్టుగా మనకేం ఉండదు. కానీ మనం ఏంటంటే సిటీ అని ఒక టెంపరీ టేబుల్ అనమాట. ఇది టెంపరీ టేబుల్ టైప్. సో ఏం చేస్తామంటే ఒక టేబుల్ ఒక టేబుల్లో ఇక్కడ వచ్చిన కాలమ్స్ తో ఒక టేబుల్ రెడీ చేసుకొని ఇమీడియట్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ఆ టేబుల్ నేమ్ పెట్టామనుకో, సో ఇందులో ఉన్న కాలమ్స్ ఒక టేబుల్ క్రియేట్ అయినట్టుగా వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఇందులో ఉన్న కాలమ్స్ మీద మనం డైరెక్ట్ గా, ఓకేనా, సి అని పెట్టాను అనుకో, ఇక్కడ సి డాట్, ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ అని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్ఎన్ఓ ఉంది కదా, ఇప్పుడు ఈ ఎస్ఎన్ఓ అనేది ఏంటంటే ఇక్కడ టేబుల్ ఆల్రెడీ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది, అంటే ఈ కాలం కూడా వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంది, ఇది అలియాస్ ఏం కాదు, అంటే అలియాస్ నేమ్ కాదు, ఇప్పుడు ఒరిజినల్ కాలం అయినట్టు అవుతుంది అనమాట. సో ఒరిజినల్ కాలమ్స్ మీద మనం వేర్ కండిషన్ లో అప్లై చేయొచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు బిట్వీన్ 1 and 20 అన్నాను అనుకో. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇది రన్ చేస్తే నాకు 1 to 20 వచ్చినాయేమో చూడండి, వచ్చినాయి కదా, ఓన్లీ 20 రికార్డ్స్ వచ్చాయి. 20 rows 1 to 20. సపోజ్ ఇప్పుడు నాకు 21 to 40 అనుకో. ఓకే, ఇక్కడ చూడండి 21 నుంచి 40 వరకు నాకు రిజల్ట్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది సిటీ అనమాట. సిటీ అనేది మనకు టాపిక్ ఉంది, అది 1 day క్లాస్ అనమాట. జస్ట్ ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే మనకి రో నెంబర్ అనేది జస్ట్ జనరేట్ చేసి చూడడానికి మాత్రం వర్క్ అవుతుంది, కానీ ఇదే కొరీలో మనం వేర్ కండిషన్ అనేది అప్లై చేయలేము ఈ ఎస్ఎన్ఓ పైన. ఎందుకంటే ఇది కాలం అలియాస్ అనమాట. కాలం అలియాస్ అనేది వేరులో పనిచేయదు. ఓకేనా? అలా కాకుండా ఈ రిజల్ట్ సెట్ మొత్తాన్ని మనం ఒక టేబుల్లో పెట్టుకుంటున్నాం అనమాట. అప్పుడు ఆ టేబుల్లో ఇది ఒక కాలం కూడా ఒరిజినల్ కాలం లాగా అయిపోతుంది. సో ఆ టేబుల్ పైన మనం వేర్ కండిషన్ అప్లై చేస్తున్నాం. సో నార్మల్ కాలమ్స్ పైన మనం వేరు పెట్టచ్చు కదా, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాం. సో అట్లాగే వేర్ సి డాట్ ఎస్ఎన్ఓ అంటే ఈ టేబుల్లో ఉన్న సీరియల్ నెంబర్ బిట్వీన్ అని చెప్పేసి ఇలా పెడుతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ అన్నమాట. సో నేను వాల్యూ సెట్ చేస్తాను, చూడండి, సెట్ అని చెప్పేసి పేజ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఫస్ట్ 1. ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే మనకు ఫస్ట్ 1 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
పేజీ సైజ్, నాకు పేజీ సైజ్ ఎంత ఉండాలి, నేను 20 అనుకున్నాను. 20. 20. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే హార్డ్ కోడ్ చేస్తున్నాం, వాల్యూస్ 20, 40 ఫిక్స్. ఈ హార్డ్ కోడ్ ఫిక్స్డ్ అనమాట. ఉమ్. నాకేంటంటే ఈ పారామీటర్స్ ఇచ్చే వాల్యూని బట్టి నాకు రిజల్ట్ మారుతా ఉండాలి, అందుకని ఈ వేరియబుల్ సెట్ చేస్తున్నాను నేను. సో నాకు పేజీ సైజ్ ఏంటంటే 20 ఉండాలి ఒక్కొక్క పేజీకి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చింది స్టార్ట్ అయ్యింది. ఎన్ని పేజెస్. ఇప్పుడు సపోజ్ నేను సెకండ్ పేజ్ లో ఉన్నాను అనుకో, దాని అర్థం ఏంది, ఎన్ని వచ్చి ఉంటాయి అప్పటికి 1 వచ్చింది. 40. రిజల్ట్ రావడం ఏమో 40 రావాలి. ఓకేనా? కానీ నార్మల్ గా అక్కడ ఎంత ఉండాలి, ఇప్పుడు నేను సెకండ్ పేజ్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు సెకండ్ పేజ్ లో ఉన్నామంటే మొత్తం మనకు 40 వచ్చి ఉంటాయి రోస్. ఓకేనా? ఒక పేజీలో 20, ఇంకొక పేజీలో 20 కనపడతా ఉంటాయి. ఓకే. ఓకేనా? అంటే ఇది పేజ్ నెంబర్ ఇంటూ పేజ్ నెంబర్ అనమాట. అయితే నార్మల్గా ఏంటంటే డైరెక్ట్ పేజ్ నెంబర్ ఇవ్వం మనం. ఇక్కడ ఏమవుతుందంటే పేజ్ నెంబర్ -1 అనమాట. అంటే లాస్ట్ రికార్డ్ అన్నింటికి. సో పేజ్ నెంబర్ -1 ఉంటుంది మనకి. ఓకేనా? ఇప్పుడు నాకేంది ఈ వాల్యూస్, ఇప్పుడు సపోజ్ ఏంది నార్మల్ గా పేజ్ నెంబర్ 1 తర్వాత సైజ్. నార్మల్ గా ఏంటంటే ఈ సైజ్ కాదు, ఇది స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ కి సెట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏంటంటే సెట్ అని చెప్పేసి నాకు ఇక్కడ 1 రావాలి. ఓకేనా? సెట్ అని చెప్పేసి స్టార్ట్ ఐడి అంటే ఏంది, సపోజ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకునే పేజీని బట్టి, ఓకేనా, పేజీని బట్టి స్టార్ట్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పేజ్ నెంబర్ ఈక్వల్ టు పేజ్ నెంబర్ -1 అని పెడతాం అనమాట. ఓకేనా? అంటే 0 ఉంటుంది ఇక్కడ మనకి. ఫస్ట్ వచ్చేసి 1+, ఓకే, 1+ అని చెప్పేసి పేజ్ నెంబర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సైజ్, అంటే ఎండ్ పాయింట్ ఏంది మనకి, ఇప్పుడు 20 రావాలి మనకి. ఇక్కడ 20 రావాలి అంటే సెట్ అని చెప్పేసి ఎండ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, పేజీ సైజ్. దీన్ని సెట్ చేస్తాం. ఇప్పుడు మనం జస్ట్ ఏంటంటే సెలెక్ట్ రాసి చూసుకుందాం మనం, అంటే వర్క్ అవుతుందో లేదో. ఫస్ట్ ఏంటంటే కొరీ అండి. ఇప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం వాల్యూ స్టార్ట్ ఐడి ఎండ్ ఐడి తీసుకురావాలి అంతే. ఓకేనా? వాటి కోసం మనం ఏంటంటే ఇక్కడ లాజిక్ చూసుకుంటున్నాం అనమాట, కరెక్ట్ వర్క్ అవుతుందో లేదా అని. ఇప్పుడు నాకేమో 120 వచ్చింది కదా. ఓకేనా? పేజ్ నెంబర్ సపోజ్ ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 2 ఇచ్చాను అనుకో. ఓకేనా? 2 ఇచ్చినప్పుడు ఇప్పుడు చూద్దాం ఏమేమి వాల్యూస్ వస్తున్నాయి. 220 వచ్చిందా? కాకపోతే నాకేం కావాలి, ఇక్కడ నాకు 21 నుంచి రావాలి కదా. 21 నుంచి రావాలి. 21 అంటే ఎట్లా, సారీ 11 నుంచి 21 నుంచి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇంటూ పేజ్ సైజ్ అన్నమాట, ఇలా పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి 21 నుంచి 20, కానీ మనకి పేజ్ సైజ్ ఏంటి, ఒక్క నిమిషం, 20 అవుతుంది. 1 పెట్టాము అనుకో. ఫర్ సపోజ్ ఫస్ట్ పేజీ 1 పెట్టాము నేను. ఫస్ట్ పేజీలో నాకు 1 నుంచి 20 రావాలి. 1 నుంచి 20 వస్తుంది, ఫస్ట్ పేజీకి వస్తుంది మనకి. సెకండ్ పేజీ కదా 2 పెడుతున్నాను. నాకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంది, 21 నుంచి 40 రావాలి. 40. సో ఇక్కడ మనకి 21 రావాలి అంటే ఏం చేయాలి, ఈ పేజ్ సైజ్ 1 - 1, 2 - 1 ఎంత, 1, 1 × 20 20 + 1 21. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 21 నుంచి ఇది రావాలి. ఇక్కడ పేజీ సైజ్ చూసారా, పేజీ సైజ్ ఏముండాలి మనకి, పేజీ నెంబర్ ఇంటూ 2 ఇంటూ పేజీ సైజ్ ఉండాలి. ఇప్పుడు పేజ్ సెకండ్ పేజీలో ఉన్నాము అంటే ఇప్పుడు చూడండి చెప్తా. ఇక్కడ మనకు 21 నుంచి 40 వచ్చిందా. ఇప్పుడు చూడు, నేను థర్డ్
థర్డ్ పేజ్ ఓపెన్ చేయాలనుకున్నాను. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, 41 to 60. సో ఇప్పుడు మనకు రెడీ అయినాయి కదా. ఇవన్నీ ఏంటంటే హార్డ్ కోడ్ చేస్తే, అంటే మనం బై హార్డ్ చేస్తే మాత్రం గుర్తుండండి. ఇవన్నీ ఏంటంటే మనం సపోజ్ ఇప్పుడు వాల్యూ ఇస్తాము, రన్ చేసాము, మనకు వాల్యూ రావట్లేదు అనుకో, ఏం చేస్తాం, ఇక్కడ ఎంత రావాలి యాక్చువల్గా మనకి, ఇక్కడ ఏం మిస్టేక్ అవుతుందో చూసుకుంటాం. ఇలాంటి లాజిక్స్ ఏంటంటే బై హార్డ్ చేసి గుర్తుపెట్టుకునే ఏం కాదు, ఆన్ ది ఫ్లై అన్నమాట. ఇవన్నీ అంటే ట్రై అండ్ ఎర్రర్ అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి, నేను పేజ్ నెంబర్ ఇప్పుడు నేను 51 ఇచ్చాను అనుకో ఫర్ సపోజ్. నాకు చూడండి 51 ఇస్తే చూడండి నాకు 81 to 100 వచ్చిందా. అంటే ఇట్లా మనం ఫస్ట్ ఏంటంటే డిరైవ్ చేసి పెట్టుకోవాలి, ఎలా అంటే మనకు ఎక్స్పెక్టెడ్ గా వేరియబుల్స్ వస్తున్నాయా లేదా అని. సో కొరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు నేనేమంటాను, ఈ స్టార్ట్ ఐడిని తీసుకొని పోయి ఇక్కడ పెడతాను. ఓకేనా. ఎండ్ ఐడిని తీసుకొని పోయి ఈ ప్లేస్ లో పెడతాను. ఓకేనా. ఇది తీసేస్తున్నా చూడండి. సో ఇప్పుడు నేనేంది ఇలా రన్ చేస్తే ఇక్కడ విత్ ఇన్కరెక్ట్ సింటాక్స్ అని వస్తుంది కదా. ఇక్కడ ఏం చేయాలంటే మనం సెమీకోలన్ పెట్టాలి. ఇక్కడ చూసారా మనకి ఏమేమి 20 రోస్ వచ్చాయి. 20 రోస్ వచ్చాయి పేజ్కి. ఎన్ని వచ్చాయి, 81 నుంచి 100. సపోజ్ ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 3 పెట్టాను లేదంటే 6 పెట్టాను. ఇప్పుడు చూడండి 6 అంటే ఏంది, నాకు 101 నుంచి 6th పేజ్ అనమాట, 100 నుంచి 120. ఓకేనా. అట్లా ఇది అర్థమైందండి. మనం ఏం చేసాం, ఇది యాక్చువల్ పేజ్ నేషన్. మనం ఇంత ముందు డిస్కస్ చేసింది ఏంటంటే ప్రొసీజర్ అనమాట. అంటే ప్రొసీజర్ మనకి ఎగ్జాక్ట్ యాక్చువల్ డేటా ఎలా వస్తుంది అనేది ఇందులో పెట్టాం. కానీ పేజ్ నేషన్ ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడ, ఇది కదా. పేజ్ నేషన్ ఎలా వస్తుంది అనేది ఇలా బయట క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. ఇది అర్థమైందా మీరు తేజశ్రీ, మీరు కాకుండా మిగిలిన హబీబ్, హబీబ్, సందీప్ సార్? సో ఇలాంటి యూజ్ అవుతాయి. కొంచెం మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటది, కానీ ఒకసారి చూసుకున్నారు అనుకోండి, ఒక 2-3 టైమ్స్ మీరు చూసుకొని దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఓన్ గా రాశారనుకోండి, అది ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకేంది, యాక్చువల్గా నేను ఇది ఇక్కడ సపరేట్ గా రాయడానికి, ప్రొసీజర్ సపరేట్ రాయడం నా ఇంటెన్షన్ కాదు. నాకేంటంటే ఈ రెండు మిక్స్ చేయాలి ఇప్పుడు నేను. ఓకేనా. దానికోసం ఏంటి చేస్తానంటే, నాకు ఇది కదా, ఇది యాక్చువల్ గా నాకు వచ్చింది డేటా. సో నేనేందంటే ఇప్పుడు ఈ సిటిఈ అనేది నేను ఇందులో వాడాలి. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే డేటాని ఫిల్టర్ చేయడానికి, యాక్చువల్ గా ఇచ్చిన డేటాని ఫిల్టర్ చేయడానికి, ఆ వచ్చిన వాల్యూస్ పైన మనం పేజినేషన్ చేస్తాం, అంతే కదా. సో ఇప్పుడు నాకేంది, ఇది రిజల్ట్ యాక్చువల్ డేటా, ఇది ఇంతవరకు. ఓకేనా. ఇక్కడ నేను సిటిఈ రాయాలి. ఓకేనా. విత్ సిటిఈ ఐఫన్ టేబుల్ అని పెడతాం యాజ్. ఓకేనా. ఇందాకట్లాగే అనమాట. కాలమ్ నేమ్స్ కూడా ఇలాగ ఐఫన్ పెట్టి కామా పెట్టేసి ఇక్కడ ఏం పెట్టుకున్నాను అది. ఓకేనా. రో నెంబర్ ఉంది కదా, ఈ రో నెంబర్ తీసుకెళ్ళి కాపీ చేస్తున్నాం. ఓకే, ఇంతవరకు అయింది. నెక్స్ట్ ఏంది, ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటిఈ ఇక్కడ అనమాట. సిటీ టేబుల్ అని పెట్టాం కదా, అందుకని అదే ఉండాలి. సో ఇక్కడ నాకు స్టార్ట్ ఐడి, ఎండ్ ఐడి ఇవన్నీ మళ్ళీ ఇక్కడ నాకు డేటా రావాలి కదా. సో ఈ మొత్తం తీసుకొని వెళ్ళి ఇవన్నీ డిక్లేర్ చేసామన్నమాట. సో ఈ ప్రొసీజర్ లోపల పని చేస్తారు, ప్రొసీజర్ లోపల పెట్టండి. ఓకేనా. ఇదన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ పేజీ సైజు, పేజ్ నెంబర్ ఇవి రెండు ఏంటంటే మనకి ఇన్పుట్ వస్తాయి, అంతే కదా. ఇప్పుడు పేజీ సైజు, పేజ్ నెంబర్ ఏంది మనం ఇక్కడ నుంచి వచ్చాయి కదా. అసలు పేజీ సైజ్ వచ్చేసి ఫిక్స్డ్ ఉంటది, అంటే అది వాటికి ఇన్పుట్ ఏమి ఉండదు. కానీ పేజ్ నెంబర్ అనేది ఏంటంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తాం అనమాట. ఇప్పుడు సెకండ్ పేజీ, థర్డ్ పేజీ లేదంటే ఫస్ట్ పేజ్ అనేది ఏంటంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్ లాగా ఇవ్వాలి పేజ్ నెంబర్ అనేది. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ తీసేస్తాను చూడండి. ఓకేనా. ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకుంటా. ఎందుకు, నాకు ప్రొసీజర్ లో వచ్చే పారామీటర్ అది పేజ్ నెంబర్ అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది అనమాట. అది ఫిక్స్ కాదు కదా పేజ్ నెంబర్ అనేది. పేజ్ నెంబర్ మనం హార్డ్ కోడ్ చేయలేము, అంటే ఏ పేజీ సెలెక్ట్ చేసుకుంటాడో తెలియదు.
సో అది యూజర్కి ఇచ్చేయాలి మనం, అంటే యూజర్కి ఆప్షన్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఏంది పేజ్ నెంబర్, ఇన్ కేసు ఇప్పుడు పేజ్ నెంబర్ ఏంటంటే 2 అని క్లిక్ చేసాడు అంటే ఏమవ్వాలి, సెకండ్ పేజీలో ఇప్పుడు 100 ఉన్న రోస్ లో పేజీకి 20, పేజ్ సైజ్ అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం, లోపల పేజ్ సైజ్ 20. ఓకేనా. పేజ్ నెంబర్ నేను తీసేస్తున్నాను. ఇప్పుడు నాకేంది పేజ్ నెంబర్ అనేది ఇన్పుట్ వస్తుంది ఇప్పుడు నాకు. ఓకేనా. సో చూడండి నేను ఇప్పుడు క్వరీ రన్ చేశాను, సేమ్ సెమీకోలన్ ఉండాలన్నమాట, సిటీ అయిపోయింది. సో ఇప్పుడు నేనేందంటే ఇక్కడ చూడండి మనం మల్టిపుల్ థింగ్స్ చూసాం. ఓకేనా. ఫస్ట్ది ఏంటంటే ఇది ప్రొసీజర్ రిజల్ట్, ఇది నార్మల్ ప్రొసీజర్ రిజల్ట్, అంటే ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ వచ్చిన రిజల్ట్ కి పేజ్ నేషన్ అప్లై చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి నేను ఈ ప్రొసీజర్ ని కాల్ చేస్తున్నా, EXEC అని చెప్పేసి. ఓకేనా. జస్ట్ నేనేమి ఇవ్వట్లా, వాల్యూస్ ఏమి ఇవ్వట్లా, అంటే నార్మల్ వాల్యూస్ ఉన్నాయి కదా, నేమ్, కలర్, ఇవన్నీ అవేమి ఇవ్వకుండా ప్రొసీజర్ ఏం చేస్తానంటే రన్ చేయాలంటే ఏంటి, నాకు పేజ్ నెంబర్ అనేది మ్యాండేటరీ అని చూపిస్తుంది. సో నేనేం చేస్తానంటే ఈ పేజ్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తాను. సో నేనేం చేస్తానంటే పేజ్ నెంబర్ ఇది కొట్టు, నేను థర్డ్ పేజీ చూడాలనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి థర్డ్ పేజ్ ఏమొచ్చిందో అంతే కదా, 41 to 60. ఎందుకంటే మనం పేజ్ సైజ్ అనేది అంత పెట్టాం కాబట్టి. సపోజ్ ఇప్పుడు నాకు పేజ్ సైజ్ 30 కావాలనుకో, నేను ఇక్కడ 30 పెడితే చాలు. ఓకేనా. ఇప్పుడు నేను ఆల్టర్ చేసి, ఎందుకంటే పేజీ సైజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో ఏంటంటే ఒక్కొక్క పేజీకి ఎన్ని రోస్ కనపడాలనేది ఫిక్స్డ్ చేసేయచ్చు, కానీ ఏ పేజ్ అనేది ఏంటంటే మనం ఫిక్స్ చేయలేము. ఓకేనా. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు నేను సెకండ్ పేజీ రాను, థర్డ్ పేజీ అనుకోండి లేకపోతే. ఓకేనా. 30 కాబట్టి ఈసారి ఏమవుతుంది, 01 to 30 ఫస్ట్ పేజీ, 31 to 60 సెకండ్ పేజీ, 61 to 90 థర్డ్ పేజీ అన్నట్టు. ఇది 61 to 90 వచ్చాయి కదా. ఓకే. సో ఇలా మనం ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతి దాన్ని ఇట్లా లింక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఇది చెయ్యడం అని కూడా కదా, మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడల్లా మనకు రో నెంబర్ ఎందుకు అవసరమైంది, ఇక్కడ మనకంటూ ఒక సీక్వెన్స్ నెంబర్ కోసం రో నెంబర్ అనే ఫంక్షన్ వాడుకున్నాం. తర్వాత ఏంటి ఇక్కడ ఈ నేమ్స్ అన్నమాట, నేను నేమ్స్ ఇస్తే ఇప్పుడు కలర్. సపోజ్ ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే ఇంకొక పారామీటర్ ఇస్తాను, ఇక్కడ కలర్ అని ఇస్తాను. బ్లాక్. ఓకే. ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ లోపల ఏమవుతుంది అనేది కూడా మనం బాగా అంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ వేరియబుల్స్, ఈ నేమ్ కానీ కలర్ కానీ ఇవన్నీ చూసారా, ఆ ఇన్పుట్ వేరియబుల్స్ ని బట్టి ఫస్ట్ డేటా వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకు ఒక 100 రావచ్చు, 200 రావచ్చు, ఎన్ని రోస్ అయినా రావచ్చు. ఆ వచ్చిన రోస్ తర్వాత ఆ వచ్చిన వాటి పైన మనం ఏంటంటే పేజ్ నేషన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ అన్నాను అనుకో, బ్లాక్ కలర్ మీద ఉన్న రోస్ అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ సిటీ లోపల వచ్చి, తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ పైన మనం ఇక్కడ రో నెంబర్ జనరేట్ చేసి తర్వాత అందులో నుంచి స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో అట్లా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే నాకు మొత్తం బ్లాక్ వస్తాయి. ఇప్పుడు నాకు థర్డ్ పేజ్ అని పెట్టాను కదా, అంటే థర్డ్ పేజ్ కావాలి నాకు. థర్డ్ పేజ్ అంటే ఇట్లా 61 ఈ వచ్చిన వాటిల్లో థర్డ్ పేజీలో ఉండే డీటెయిల్స్ అవన్నీ. ఇంకొకటి ఈ పేజ్ నెంబర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ నుంచి సప్లై అవుతుంది, అంటే ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి సార్, ఇక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ కి అప్లై అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్. ఓకేనా. సపోజ్ ఇన్ కేసు నాకేందంటే ఈ పేజ్ కాదు, షో ఆల్ అని ఉంటుంది, ఎప్పుడన్నా గమనించారా, ఇక్కడ లాస్ట్ లో 1 2 3 4 అని షో ఆల్ అని ఉంటుంది ఆప్షన్. ఇలాగే ఉంటుందండి, యాజ్ ఇట్ ఈస్ షో ఆల్ అని ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది, అంటే అన్ని చూపించమని కూడా ఉంటుంది, అది కూడా పాసిబుల్ మనకి. సో అంటే ఏంది, షో ఆల్ అనగానే దాని అర్థం ఏంటి, పేజ్ నెంబర్ అనేది ఈక్వల్ టు మిన్, అంటే ఇది ఏమి ఇవ్వలేదు అని. అంటే పేజ్ నెంబర్ షో ఆల్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి, అన్ని వాల్యూ చూపించాలి. ఓకేనా. నేను అందుకని దీన్ని కూడా ఏంటంటే ఎలా హ్యాండిల్ చేస్తాను, పేజ్ నెంబర్ నల్ అని పెడతాను. ఓకేనా. నల్లను లేదంటే షో ఆల్ అనో ఏదో పెడతాం, మన ఇష్టం అనమాట, మనం ఎలా కావాలంటే అలా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని.
నేను నల్ అని పెడతాను. అంటే ఏ వాల్యూ నల్ వాల్యూ పాస్ చేస్తాను. ఇక్కడ షో ఆల్ మీద క్లిక్ చేయగానే నల్ వాల్యూ రావాలి అని చెప్తాను అనమాట ఫ్రంట్ ఎండ్ నుంచి. సో నల్ వచ్చినప్పుడు ఏంది, ఈ పేజ్ నేషన్ అవసరం లేదు నాకు అప్పుడు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకుంటా. ఇఫ్ కండిషన్ పెట్టి పేజ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ నెంబర్ నాట్ నల్ అనుకో. ఓకేనా, నాట్ నల్. ఓకేనా, నేను ఏం చేస్తానంటే బిగిన్, ఈ కోడ్ మొత్తం ఏంటంటే ఈ బిగిన్ ఎండ్ మధ్యలో పెట్టేస్తాను. ఎందుకంటే ఇందులో పేజ్ నేషన్ ఉంది కదా మనకు, అందుకని బిగిన్ ఎండ్. ఇన్ కేసు ఇప్పుడు నల్ వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కోడ్ ని మళ్ళీ కాపీ చేసుకొని ఇప్పుడు ఇదంతా అవసరం లేదు నాకు. ఈ సిటీలు ఇవన్నీ అవసరం లేదు కదా, ఎందుకంటే నాకు పేజ్ నేషన్ లేదు. మొత్తం చూపించమన్నప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు అవసరం లేదు, ఇదంతా తీసేస్తాను. ఇప్పుడు ఏంది, ఇచ్చిన వాల్యూస్ ని బేస్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ చూపిస్తాం అన్నమాట. ఓకేనా, అంటే ఏంది, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు పేజ్ నెంబర్ ఏమి ఇవ్వలేదు అనుకో. ఏమి ఇవ్వలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే షో ఆల్ కొట్టాడు అనుకో. ఇప్పుడు నేను ఇది తీసేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ అప్లై చేస్తే మొత్తం ఎన్ని వచ్చినాయి నాకు, ఇప్పుడు 93 రికార్డ్స్ వచ్చాయి. అంతే కదా, 93. ఇక్కడ మనకి పేజ్ నేషన్ ఇవేం లేదు, ఎందుకంటే మనం పెట్టలేదు అనమాట. పేజ్ నేషన్ అవసరం లేదని పెట్టలేదు. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనోడు లేదు, నాకు డేటా వచ్చింది కదా, ఇప్పుడు ఏదైనా పేజ్ నెంబర్ క్లిక్, ఇక్కడ మనకి ఏంటంటే షో ఆల్ కొట్టగానే మొత్తం వస్తుంది. దాంతోపాటు కింద ఈ ఆప్షన్స్ అన్ని ఇలాగే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను 2 అని క్లిక్ చేశాను అనుకో మళ్ళీ, అంటే అప్పుడు పేజ్ నెంబర్ పాస్ అవుతుంది 2 అని, సెకండ్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే పేజ్ నెంబర్ అనే వాల్యూ పాస్ అవుతుంది అనమాట, అంటే ఇన్పుట్ లాగా వస్తుంది. అప్పుడు మనం ఏంది ఇలా రన్ చేసినప్పుడు సెకండ్ పేజీలో డీటెయిల్స్ రావాలి. అంటే ఆ వచ్చిన రిజల్ట్ ని పేజీలా కన్వర్ట్ చేసి సెకండ్ పేజీలు ఏమి ఉంటాయో అవి మాత్రమే రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ చూడు, నేను పేజీ సైజ్ 30 ఇచ్చాను కాబట్టి సెకండ్ పేజ్ అంటే ఏమొస్తుంది 31 to 60 అనమాట. ఓకే ఓకే హబీబ్, ఓకే మేబీ ఓకే. సో ఇలాంటి మామూలుగా ఇది మనకేంటంటే ప్రొసీజర్ లోపల ఒక అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ అనమాట, పేజినేషన్ ఇంప్లిమెంట్ చేయడం. ఓకేనా, ఇక్కడ మనకు మల్టిపుల్ కవర్ అయినా చూడండి, రో నెంబర్, ఆప్షనల్ పారామీటర్స్. ఓకేనా, తర్వాత ఇది సిటిఈ, తర్వాత ఇఫ్ కండిషన్ ఎలా పెడతాం, తర్వాత వేరియబుల్స్ లో మన వాల్యూస్ ఎలా చేస్తున్నాం. ఓకేనా, పేజినేషన్ ఇది పేజీ సైజ్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే ఫిక్స్డ్ ఉంటుంది. పేజ్ నెంబర్ అనేది ఏంటంటే మనకి ఇన్పుట్ యూఐ నుంచి వస్తుంది అనమాట వాల్యూస్ అనేది. ఓకేనా, ప్రొసీజర్. సో అదొకటి. ఇది మనం పేజ్ నెంబర్ ఇస్తే ఆ పేజ్ నెంబర్ కి తగ్గట్టుగా డేటా రావాలి. ఇన్ కేస్ పేజ్ నెంబర్ అనేది లేనప్పుడు ఏం చేయాలి, రిజల్ట్ మొత్తం చూపించాలి గ్రిడ్ లో. ఈ రిజల్ట్ గ్రిడ్ లేదంటే మొత్తం చూపించాలన్నమాట. సో ఇది మనకి ఈరోజు. ఓకే.